దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి యోహాను సువార్త అధ్యయనం చేస్తున్నాము. 16 అధ్యాయాలు ముగించడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింపచేశాడు. ఈ ఉదయకాలం 17వ అధ్యాయము ధ్యానించుకున్నాము. 17వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం అండి. బైబిల్ గ్రంథంలో క్రీస్తు ప్రభు తండ్రికి చేసిన ప్రార్థన, ఈ భూమి మీద తనను పంపించినందుకు, ఆయన పంపించబడిన ఆ ఉద్దేశాన్ని, పంపించబడినటువంటి ఆ కారణాన్ని, దేని కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, మరి తండ్రి మరి అప్పగించి మరి ఇచ్చినటువంటి ఆ బాధ్యతను నేను నెరవేర్చానని ఇక్కడ ఒక ప్రైజ్ రిపోర్ట్ చెప్తున్నట్లుగా మనము చూడగలము. నువ్వు నాకు ఏమేమి నా చేతికి పని చేయటానికి ఇచ్చావో దాన్ని అంతా కూడా నేను ముగించానని ఆ యొక్క రిపోర్టు, ఆ యొక్క ఏదైతే కమిషన్ చేయబడిందో దాని రిపోర్ట్ ని అక్కడ ప్రార్థనా రూపకంగా తండ్రికి ఆయన సమర్పిస్తున్నట్లుగా మనము చూడగలము. యోహాను సువార్త 17వ అధ్యాయము 1వ వచనము. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఈ మాటలు చెప్పి, ఏమి మాటలు చెప్పాడు? 13వ అధ్యాయం మొదలుకొని 16వ అధ్యాయం వరకు ఆ యొక్క ప్రభురాత్రి భోజనము, మరి ఆఖరి మరి అందరితో కలిసి, మరి శిష్యులందరితో కలిసి ఆ విందు, ఆ యొక్క పస్కా విందు ఆరంగించినప్పటి నుంచి ప్రభు వారి కాళ్ళు త్రుడటం మొదలు పెట్టిన దగ్గర నుంచి అనేక అంశాలు వారితో మాట్లాడుతూ వచ్చాడు. అంటే తన వీడ్కోలు ప్రసంగంగా ఈ ప్రసంగాన్ని మనం తీసుకోవచ్చు. ఆయన వెళ్ళిపోయే ముందు ఒక సుదీర్ఘమైన సంభాషణ, మరి సుదీర్ఘమైనటువంటి ఆ ప్రసంగము ఆయన చేసినట్లుగా మనము చూడగలము. అంటే ప్రేమ గురించి చెప్పాడు ఆయన, పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు, తర్వాత రాబోతున్న శ్రమల గురించి చెప్పాడు, వారు ఎలా ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరినొకరు తగ్గించుకొని జీవించాలో చెప్పాడు, వారందరూ కలిసి ఎలా ఐక్యంగా ఉండాలో చెప్పాడు, ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాడు, తను వెళ్ళబోతున్నాను కనుక మరి మీరు ఈ భూలోకంలో ఎలాగున మీరు మరి సహనం వహించి మీరు జీవించాలో మరి అనేకమైన విషయాలు వారికి చెప్పాడు. అంటే ఆ యొక్క తను సిలువ మరణానికి సిద్ధమవుతున్న సమయంలో మరి తను ఎలాగున మానసికంగా తను తాను సిద్ధపరచుకుంటూ మరి శిష్యుల ప్రవర్తన ఎలా ఉండబోతుంది, ఎలా ఆయన విడిచిపెట్టబోతున్నారు, యూదా ప్రవర్తన ఎలా ఉంటది, పేతురు ఏం చేయబోతున్నాడు, ఇవన్నీ కూడా ప్రభు డీటెయిల్ గా మాట్లాడాడండి వారితో. మనస్సు విప్పి, హృదయం విప్పి, అరమరికలు లేకుండా ఏమి జరగబోతుందో అవన్నీ కూడా తన హృదయంలో ఉన్నవన్నీ ఇక శిష్యులతో ఇక మాట్లాడటానికి అవకాశం లేదు. అక్కడికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన ముగించిన వెంటనే మరి ఆ యొక్క యూదా అందరిని మరి పట్టుకొని వచ్చేస్తాడు. ఇక శిష్యులతో మాట్లాడేటువంటి సందర్భమే లేదు. మీరు నిద్రపోతున్నారు, నిద్రమత్తులో ఉండకండి, మరి మెళుకుగా ఉండండి, మరి శోధనలో పడకుండా ప్రార్థన చేయండి, ఆ మాట తప్ప ఇంకా ప్రభు వారితో ఏమి మాట్లాడడు. ఆ తర్వాత చూస్తే కనుక మనం, అంటే ప్రభు తన హృదయములో తన శిష్యులకి చెప్పవలసిన ప్రతి అంశాన్ని బోధించి వారిని బలోపేతం చేసి ఆయన తన శిలువ మరణానికి సిద్ధపడినట్లుగా మనము చూడగలము. మరి అక్కడ మనం చూసినట్లయితే ప్రభు మరి ఇప్పుడు ఆయన ఈ మాటలు ముగించి, ఈ మాటలు చెప్పి, ఏమేమి తను చెప్పాలో, తన హృదయంలో ఏమేమి భారాలు ఉన్నాయో వాటినన్నిటిని కూడా ఆయన బయలుపరిచి ఇక్కడ మరి వారితో మనస్సు విప్పి మాట్లాడుతున్నట్లుగా మనము చూడగలము. మనం చూసినట్లయితే ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి, ఇక్కడ మరి ఈ మాటలు చెప్పిన తర్వాత ఆయన ఏం చేశాడట? ఆకాశం వైపు కన్నులెత్తాడంట. మరి ఎందుకు కన్నులెత్తాడు? ప్రార్థన చేయటానికి. మనం చూసినట్లయితే సాధారణంగా యూదు సాంప్రదాయంలో మరి ప్రార్థన చేయాలంటే తప్పనిసరిగా కన్నులు పైకెత్తి
చేతులు పైకెత్తే ప్రార్థన చేస్తారంట. ఎందుకు? దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందున్నాడు. ఆయన ఆకాశమందున్నాడు. ఆయన ఎక్కడో ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఉన్నాడు గనక ఆయన వైపు కన్నులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నారు. చాలా సార్లు ప్రార్థన 2 రకాలుగా ఉంటది. ప్రార్థించినప్పుడు కొద్దిమందేమో కన్నులెత్తి ప్రార్థన చేస్తారు. కొంతమందేమో మరి తలదించి చేసే ప్రార్థన ఉన్నది. మరి తల పైకెత్తి, కన్నులు పైకెత్తి చేసే ప్రార్థన కూడా ఉందండి. ప్రార్థనలో మరి ఒకటి ఎప్పుడైతే ఈ హృదయము కృతజ్ఞతతో నిండిపోయిందో, ఎప్పుడైతే లేకుండా ఒక పశ్చాత్తాపంతో నిండిపోయిందో, అప్పుడు మన తలలు దించబడతాయి. ఎప్పుడైనా మీరు గమనించండి, ప్రార్థన చేసేటప్పుడు ఆటోమేటిక్ గా మన యొక్క ముఖ భంగిమ ముందుకు వంగిపోద్ది. ఎప్పుడు? మరి హృదయం అంతా భారంతో నిండినప్పుడు, లేకుంటే పశ్చాత్తాపంతో నిండినప్పుడు, లేకుంటే దేవుడు ఎంత గొప్పవాడో మానవునిగా మనం ఎంత బలహీనములో గుర్తించినప్పుడు మన తల ఆటోమేటిక్ గా వంగిపోద్ది కదా. మరి ఇశ్రాయేలీయులు తల వంచి దేవునికి మ్రొక్కారని, తల వంచి మరి అక్కడ దేవునికి నమస్కారం చేశారని 2, 3 సందర్భాల్లో కూడా మనం చూడవచ్చు. కానీ సాధారణంగా తలపైకెత్తే దేవునికి ప్రార్థన చేస్తారట ఇశ్రాయేలీయులు వారి ప్రాక్టీస్ లో. ఎందుకు? దేవుడు ఆకాశమందున్నాడు గనక ఆయనకు ప్రార్థన చేయాలంటే మరి తల పైకెత్తి, అంటే యూదు సాంప్రదాయ భంగిమ అనేది కాదు, కానీ మరి దేవుని యొద్ద విజ్ఞాపన చేయటానికి, అంటే ఎలుగెత్తి మొరపెట్టటానికి. అవునా కదా? దావీదు మరి అనేకమైన కేకలు వేస్తాడు దేవుని సన్నిధిలో. అంటే ప్రభువుని కూడా కొన్నిసార్లు మనం కొన్ని ఫొటోస్ లో మనం చూస్తాం, ఆయన మోకరించి తల పైకెత్తి ప్రార్థన చేస్తున్నట్లుగా. అంటే ఈ చిత్రకారులు అట్టి విధంగా ప్రభు ప్రార్థన చేయటానికి మరి ఊహించి ఆ చిత్రాలు వేస్తుంటారు. ప్రభు కన్నులు పైకెత్తి ప్రార్థన చేశాడనే ఈ మాటను పట్టుకొని వాళ్ళు ఆ చిత్ర భంగిమ వాళ్ళు వేస్తుండొచ్చు. ఆ భంగిమతో కూడిన ఆ చిత్రాలు వారు మరి దాన్ని చిత్రీకరించి ఉండొచ్చు. అంటే తండ్రితో లోతైన అనుబంధము, దేవుని మీద ఆధారపడటాన్ని మనం చూడొచ్చు. పరలోకమందున ఆ తండ్రి వైపు కనులెత్తుతున్నాడంటే తండ్రికి ఆయనకు మధ్య ఒక కనెక్షన్ ఉన్నట్లుగా, మరి ఆయన కన్నులు ఆకాశం వైపు ఎత్తగానే మరి తండ్రి కనుదృష్టి ఆయన మీదకి వచ్చినట్లుగా కూడా మనము అనుకోవచ్చు. అంటే ప్రార్థనలో మరి లీనమైపోయినప్పుడు కూడా మరి నా మట్టుకు నేను చాలా సార్లు చెయ్యెత్తి ప్రార్థన చేస్తానండి. ఎందుకు? ఆటోమేటిక్ గా నా చెయ్యి లేచిపోద్ది. నా కుడి చెయ్యి పైకెత్తి ప్రార్థన చేస్తా. కొన్నిసార్లు కాదు, చాలా వరకు నేను తల పైకెత్తి ప్రార్థన చేయటం అని దాన్ని నేను ప్రాక్టీస్ చేశా. ఎప్పుడో నా వ్యక్తిగత ప్రార్థనలోనే నేను ఆ తలదించి ప్రార్థన చేస్తా గాని, సాధారణంగా నా ప్రార్థన భంగిమ మాత్రం తలపైకెత్తే నా ప్రార్థన ఉంటది. అంటే తండ్రితో కనెక్షన్ వచ్చేసినట్లుగా ప్రార్థన మొదలు పెట్టగానే ఆ తండ్రి ముఖ దర్శనం చేస్తున్నట్లుగా నాకు అయిపోద్ది. అంటే మన వ్యక్తిగత సొంత ప్రార్థన జీవితాలు, తర్వాత తండ్రితో కలిగిన అనుబంధంలో ఈ యొక్క తల పైకెత్తి మనం ప్రార్థన చేయట, తలదించి ప్రార్థన చేయట అనేటువంటి బౌవింగ్ ప్రభు సన్నిధిలో సాగిలపడి చేసే ప్రార్థన. అంతేకాదు, మనల్ని మనము అవలోకించుకుంటూ చేసే ప్రార్థన. అంతేకాదు, మరి తండ్రి మనకి మధ్యున్న ఆ యొక్క అనుబంధంతో దత్తపుత్రులుగా అధికారంతో చేసే ప్రార్థన. మరి ఇక్కడ తండ్రితో ఎల్లప్పుడూ మమేకమైన ఐక్యతతో కూడిన అనుబంధంలో నుంచి ప్రభు చేసే ప్రార్థనగా ఇది మనం అనుకోవచ్చు. మరి ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే తండ్రి అని సంబోధిస్తున్నాడు. ఆకాశం వైపు కనులెత్తి తండ్రి అని సంబోధిస్తున్నాడు. నిజంగానే మరి ఆయన నా తండ్రి అని అనేకమైన సార్లు చెప్పుకుంటూ వచ్చాడు. పరలోకమందున్న దేవుడు నా తండ్రి అన్నాడు, నేను దేవుని కుమారుడనై ఉన్నానని ఎన్నో సార్లు ప్రభు తన్ను తాను కొలుచుకున్నాడు. నేను దేవుని కుమారుడను, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడను, మరి తండ్రి నేను ఒక్కటై ఉన్నాము. తండ్రి తనకి మధ్య ఉన్న కనెక్షన్ ఆయన మరి ఆ యొక్క సంబోధనలో, అంటే తన సొంత వాడు, తండ్రి నా సొంత వాడు అన్నట్లుగా
తండ్రి అని ఇక్కడ సంబోధిస్తున్నట్లుగా మనము చూడగలము. అంటే మన ఇంట్లో మన తండ్రిని నాన్న అని మనం ఎలా పిలుస్తామో కదా! పిల్లలు ఇప్పుడు వాళ్ళ రేపు డాడ్ అని పిలుస్తున్నారు కదా! అటు విధంగా కొంతమంది పప్పా అంటారు. అంటే తమ సొంత తండ్రిని ఎలాగునము సంబోధిస్తామో అట్టి విధంగా తన తండ్రిని ఆయన తండ్రి అని ఆయన సంబోధిస్తున్నట్లుగా మనము చూడగలము. ఆ తండ్రి కుమారుల యొక్క అనుబంధాన్ని, ఆ దైవిక కుమారత్వాన్ని, మరి దేవునికి మానవాళికి మధ్య మధ్యవర్తిగా ఆయన పాత్రను వహిస్తున్నట్లుగా ఈయన మరి దేవునితో ఆయనకు కలిగున్న తండ్రి అయిన దేవునితో కలిగున్న ఆ వ్యక్తిగత సన్నిహిత మరి ఆ యొక్క సంబంధ బాంధవ్యాన్ని ఈ తండ్రి అనే పిలుపు మరి వ్యక్తపరుస్తున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా! అంటే తండ్రి నేను ఒక్కటై ఉన్నాము అని ఆయన పదే పదే చెప్పినప్పుడు ఆయన తండ్రి అనగానే మరి తండ్రి యొక్క సన్నిధి మరి క్రీస్తు ప్రభుని ఆవరించి ఉండొచ్చు. హల్లెలూయా! మరి ఆయన తండ్రి అని పిలవటమే కాదు గాని మరి శిష్యులకు కూడా ఆయన తండ్రికి ప్రార్థన చేయాలని మరి బోధించాడు. అంతేకాదు ఆయన మరి క్రీస్తు ప్రభు చేసిన ప్రతి ప్రార్థనలో ఇక్కడనే కాదు అనేక సందర్భాలలో తండ్రి అని సంబోధిస్తూ ప్రార్థన చేసినట్లుగా మనము చూడగలము. ఆ యొక్క పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో శిష్యులకి ప్రార్థన నేర్పించినప్పుడు పరలోకమందున్న మా తండ్రి కాబట్టి మీరు ఇలాగున ప్రార్థన చేయుడి. ఎలాగున ప్రార్థన చేయాలి? పరలోకమందున తండ్రిని సంబోధిస్తూ మీరు ప్రార్థన చేయాలి కదా! ఈ సత్యము నేను గ్రహించిన తర్వాత నేను కూడా తండ్రి అని సంబోధించుట అనే ప్రార్థన నేను నేర్చుకున్నాను. ఎందుకు? నా నామమున తండ్రిని మీరు ఏమి అడిగినా మీకు నేను అనుగ్రహింప చేస్తానని చెప్పాడు గనుక అందును బట్టి తండ్రిని క్రీస్తు నామములో యేసు నామములో మనం ప్రసన్నులుగా చేసుకోవచ్చు. తండ్రికి యేసు నామములో స్వేచ్ఛగా మనం ఏదైనా చెప్పుకోవచ్చని మరి క్రీస్తు ప్రభువు మరి మనకి అది మనకు ఆ యొక్క తన ఉద్దేశాన్ని బయలుపరిచాడు గనక వాక్కు ద్వారా మనకు ఆ సత్యాన్ని బోధించాడు గనక నా నామములో నన్నేం అడిగినా మీకు ఇస్తాను. నా నామములో తండ్రిని మీరు ఏమి అడిగినా మీకు అనుగ్రహింప చేస్తానన్న దానిని బట్టి సంబోధన ఎవరికి? తండ్రికి మరి నా నామములో పరిశుద్ధాత్మ ద్వారా మీరు ప్రార్థించాలని చెప్పిన మాటలను బట్టి మన ప్రతి సంబోధన పరలోకమందున తండ్రికి మనము ప్రార్థన చేస్తున్నట్లుగా ప్రేమగల తండ్రి కదా రకరకాలుగా మనం సంబోధించి ప్రార్థన చేస్తాము. ఎవరిని సంబోధించి? ఆ తండ్రిని, ఆ దేవాది దేవుణ్ణి మన తండ్రిగా మనము చేసుకొని ప్రార్థించాలని ప్రభు ఇక్కడ మరి మనకు బోధిస్తున్నట్లుగా మనము చూడగలము. మరి ఆ యొక్క లాజరును బ్రతికించినప్పుడు కూడా ఆయన మరి తండ్రికి కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ప్రభు ఎప్పుడు ప్రార్థన చేసినా తండ్రిని సంబోధిస్తూనే ప్రార్థించినట్లుగా మనము చూడగలము. ఆఖరికి ఆయన మరి యొక్క గెస్సెమనే తోటలో ఆయన శ్రమ పడుతున్నాడండి కదా! చెమట రక్త బిందుల వలె మార్చబడినట్లుగా ఆయన పోరాడుతా ఉన్నాడు. ఇక్కడ కూడా ఆయన తండ్రిని సంబోధిస్తూ తండ్రి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్దు నుంచి తొలగించయ్యా అని అప్పుడు కూడా తండ్రిని సంబోధిస్తూ ప్రార్థిస్తున్నట్లుగా మనము చూడగలము. హల్లెలూయా హల్లెలూయా. మన యొక్క శిలువ మీద కూడా తండ్రికి ప్రార్థన చేసినట్లుగా మనము చూడగలము కదా! ఇక లోక పాపమంతటిని తన మీద తీసుకుపోయే సందర్భంలో ఈ యొక్క మానవాళి ప్రభువుకి వ్యతిరేకంగా చేసిన ప్రభుని తిరస్కరిస్తూ చేసిన దానంతటిని కూడా క్షమిస్తూ తండ్రి సన్నిధిలో మరి ఆ యొక్క ప్రార్థన చేసినట్లుగా మనము చూడగలము. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము. అక్కడ ఆ శిలువలో పలికిన మొదటి మాటలో కూడా తండ్రి అని సంబోధిస్తున్నట్లుగా మనం చూడగలం. ఆఖరికి తన ప్రాణాన్ని సమర్పించినప్పుడు కూడా తండ్రి నీ చేతికి నా ఆత్మను
అప్పగించుకొనుచున్నాను అనెను. అంటే తండ్రితో తనకు కలిగిన అనుబంధంలో ఒక ప్రార్థన చేసేటప్పుడే కాదు, ఒక గొప్ప కార్యాన్ని చేసేటప్పుడే కాదు, తన శ్రమ పడుతున్న సమయంలో ఆ సిలువకు వెళ్ళక ముందు ఆ యొక్క ప్రార్థనలో పోరాడుతున్నప్పుడే కాదు, ఆఖరికి సిలువ మీద ఉండి ఈ మానవాళిని క్షమిస్తున్నప్పుడే కాదు, మరి తన ప్రాణాన్ని, తన ఆత్మను అప్పగించుకున్నప్పుడు గూడా తండ్రిని సంబోధిస్తున్నాడండి. అంటే తండ్రికి, తనకు మధ్య ఉన్న అనుబంధంలో నుంచి ఆయన, తండ్రి ఐక్యపరచబడిన అనుబంధంలో ఉన్నారు. తండ్రిని మరి ఆయనను విడదీసుకోలేక ఎల్లప్పుడూ గూడా తండ్రి నాతో ఉన్నాడు, నేను తండ్రితో ఉన్నాను, తండ్రి నేను ఏకమై ఉన్నాము. ఈ పలికిన మాటలను మరి ఆయన మరి ఇక్కడ ఈ తండ్రి అనే సంబోధన ద్వారా ఆ మాటలు నిరూపించుచున్నట్లుగా మనము చూడగలము. ఇక్కడ ఆకాశ వైపు కన్నులెత్తి తండ్రి అని సంబోధిస్తూ ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే తండ్రితోటి, నా గడియ వచ్చి ఉన్నది. హల్లెలూయా! దేని నిమిత్తం నన్ను పంపించావో ఈ భూమి మీదకి, ఆ గడియ వచ్చింది. గడియ అనే మాటని ది అవర్ అని ఇంగ్లీష్ లో రాయబడింది. గడియ, సమయము రెండిటికి ఒకే మాట ఉపయోగించారు. ది అవర్ అంటే సమయము. అది అంటే మనమేమో టైం అంటాం, సమయాన్ని మనం టైం అంటాం. బైబిల్ పండితులు ఈ యొక్క ఈ సమయాన్ని వీరు ఇక్కడ గడియగా మరి ఇక్కడ రాసినట్లుగా మనం చూడగలము. నా గడియ వచ్చినది, మై అవర్ హాస్ కమ్, అవర్ ఇస్ కమ్ అని చెప్పేసి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. అంటే ఆయన ఒక పని చేయటానికి భూమి మీద వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు. ఆ పని చేసే సమయము, ఆ గడియ, ఆ పర్టిక్యులర్ టైం వచ్చేసిందని ప్రభు మాట్లాడుతున్నాడు. మరి అంత చూచినట్లయితే అనేకమైన సందర్భాల్లో నా సమయం ఇంకా రాలేదు, నా గడి ఇంకా రాలేదని ప్రభు 4, 5 సందర్భాలలో యోహాను సువార్తలోనే మాట్లాడినట్టు మనం చూడవచ్చు. మరి తల్లి ఆ కానా విందులో ద్రాక్షారసం చేయమన్నప్పుడు కూడా, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదంటాడు. ఇంకను మరి వారి యొక్క ఆ యొక్క సహోదరులు, అన్నదమ్ములు వాళ్ళు ఏం చేస్తారు, ఆ యొక్క తమ్ముళ్ళుగా సహోదరులుగా ఉన్న వాళ్ళు ఏం చెప్తారు, పర్ణశాలలో పండుగ వచ్చినప్పుడు 7వ అధ్యాయంలో, నువ్వెందుకు ఇంకా ఇక్కడ ఉంటావు, బహిరంగంగా వెళ్ళి నీ సువార్త చేసుకోవచ్చు కదా అని చెప్పినప్పుడు, మీరు వెళ్ళండి నేను మరలా వస్తానులే. యేసు అక్కడ వారు చెప్తున్నాడు 7:6లో, నా సమయం ఇంకా రాలేదు, మీ సమయం సిద్ధంగా ఉంది, మీరు వెళ్ళండి అని చెప్తాడు. అంటే ప్రతి దానికి కూడా ప్రభు ప్రతి నిమిషాన్ని కూడా ఆయన కౌంట్ చేస్తూ మరి జరుగుతున్న సంభవాలు, జరగనైన వాటిని ఆయన తెలిసిన వాడై ఆ సమయం గురించి ఆయా సందర్భాలలో మాట్లాడినట్లుగా మనం చూడగలము. 7వ అధ్యాయము 14వ వచనములో కూడా ఆయన సగం పండుగ అయినప్పుడు దేవాలయంలోకి వెళ్ళి బోధిస్తా ఉన్నాడట. మరి 30వ వచనంలో చూస్తే, వారాయనను పట్టుకునే యత్నము చేసిరి గాని ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. హల్లెలూయా! అంటే ప్రభువు పట్టబడే ఒక సమయం కూడా నిర్ణయించబడినది. అంటే ఈ భూమి మీద మరి మానవులుగా మన జీవితంలో కూడా ప్రతిదీ కూడా, ప్రతి సమయంలో కూడా, ఈ సమయంలో మనం ఏమి చేస్తాము, ఈ సమయంలో మన జీవితంలో ఏమి సంభవించబోతుంది, ఇవన్నీ కూడా మరి అన్ని కూడా మరి ముందుగానే నిర్ణయించబడిన విషయాలు ఉన్నట్లుగా మనము చూడగలము. ప్రభు నా సమయం ఇంకా రాలేదు మరి వారు పట్టుకోవటానికి అప్పుడే ఆ సందర్భంలోనే ఎప్పుడో పర్ణశాలల పండుగ సందర్భంలోనే ఆయన పట్టుకోవటానికి ప్రయత్నించారట గాని మరి వారి వల్ల కాలేదంట. ఎందుకు కాలేదు? ఆయన గడియ ఇంకను రాలేదు గనక ఆయనను పట్టుకొనలేదు. 8వ అధ్యాయంలో కూడా ఆయన దేవాలయంలో మరి ఆయన బోధిస్తా ఉన్నాడంట. మరి బోధిస్తున్నప్పుడు కూడా ఆయన పట్టుకోవడానికి ప్రయత్నించారంట. చూడండి, మరి ప్రభువుని ఎన్ని రకాలుగా వారు కొట్టటానికి ప్రయత్నించారు, రాళ్ళు రువ్వటానికి ప్రయత్నించారు, రకరకాలుగా ప్రయత్నించారు గాని ఆయన సమయం వచ్చిందాక ఆయన వారికి
మరి చిక్కలేదండి కదా. ఆయన అక్కడ తప్పించుకొని వెళ్ళిపోయాడని కూడా ఒక చోట కొండపేట వరకు తీసుకుని వెళ్ళి ఆయన పడద్రోయటానికి చూచారంట. అప్పుడు కూడా ప్రభు తప్పించుకొని వెళ్ళిపోయాడంట. అంటే ఇక్కడ మనము చూసినట్లయితే మన జీవితంలో సంభవించే సంభవాలన్నీ కూడా మరి ఆయా సమయాలకి నిర్ణయించబడినట్లుగా మరి జరుగుతున్నట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. 8:20లో కూడా ఆయన గడియ ఇంకను రాలేదు గనక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. హల్లెలూయా కదా. ప్రభుని అనేక విధాలుగా పట్టుకోవాలని ప్రయత్నించారు. బంట్రోతులు పంపి బంధించి తీసుకురమ్మని పంపించారు. టైం హ్యాస్ నాట్ కమ్. అందును బట్టి వారు ప్రభు యొక్క మాటలకి మంత్రముగ్ధులై అసలు ఆయన మాట్లాడినట్లుగా ఎవరూ మాట్లాడలేదని వాళ్ళు వచ్చి తిరిగి రిపోర్ట్ ఇస్తారు. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నా గడియ వచ్చినది, మై టైం హ్యాస్ కమ్, మై అవర్ ఈస్ కమ్ అని మాట్లాడుతున్నాడు. అంటే ఈ యొక్క సమయము మరి వచ్చేసిందని ప్రభు 13వ అధ్యాయం నుంచి మాట్లాడటం మొదలు పెట్టాడండి. 12వ అధ్యాయము 13వ అధ్యాయంలో చూస్తే మరి 12వ అధ్యాయము 23వ వచనములో అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. 12:27లో కూడా నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును తండ్రి ఈ గడియ తట్టింపకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని. అంటే ఈ ప్రభు రాత్రి భోజనము ముందు నుంచి ప్రభు ఈ మాటలు చెప్తూ తాను సిద్ధపరచుకుంటున్నాడు కదా. మరి అదంతా కొన్ని గంటలలో జరిగిన మరి కార్యం అండి అది. ఆయన ప్రభురాత్రి భోజనము మొదలుపెట్టిన దగ్గర నుంచి పలికిన మాటలవి దాదాపు 4-5 గంటలు ఒక దీర్ఘమైన సంభాషణ చేసినట్లుగా మనము చూడగలము. అన్ని మాటలు మర్మముతో కూడిన అనేకమైన బోధలు తన శిష్యులకి ప్రభు అనేక విషయాలు బోధించాడు. అవన్నీ కూడా ఎన్నో రోజులు మాట్లాడిన మాటలు కావవి. కొన్ని గంటలు ప్రభురాత్రి భోజనాన్ని కూర్చున్న తర్వాత జరిగిన ఆ సంభవాలు, ఆ మాటలన్నిటిని కూడా యోహాను సువార్తికుడు మరి ఆయన ఎంతగానో డీటెయిల్ గా రాసి ఉన్నట్లుగా వాటిని మనము ధ్యానించాము. ఇక్కడ కూడా తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నా ప్రాణము కలవరపడుచున్నది కదా. జరగబోతున్న విషయాలన్నీ కూడా సిలువలో తను ఎటువంటి ఆ శ్రమలు పొందుతున్నాడో కళ్ళారా చూస్తూ అయ్యా నా ప్రాణము కలవరపడుచున్నది. యొక్క గెత్సెమనే తోటలో కూడా ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఇదేంటి ఆ పోరాటం ఏంటి చేక అది పాపము, లోక పాపము ఆయన మీద మోపినప్పుడు తండ్రికి ఆయనకు మధ్య గొప్ప ఎడబాటు కలుగుద్ది. అది ఆయన సహించలేక తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించయ్యా, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమైన ప్రార్థన చేస్తున్నాడు. ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అది ఎంత ఘోర బాధో ప్రభువుకు తెలుసు గనక ఆయన అక్కడ వేడుకుంటున్నాడు, తండ్రి ఈ గడియ తటస్థించకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసరమే ఈ గడియకు నేను వచ్చి తిని. ఆయనకు తెలుసు ఎందుకు వచ్చాడు. కానీ మానవునిగా శరీర ఆకారములో రక్త మాంసాలతో ఉన్నాడు గనక మరి ఆయన ఈ ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూడగలము. ఇక్కడ మరి నా గడియ వచ్చి ఉన్నది, నేను ఇక వెళ్ళే సమయం వచ్చేసిందయ్యా, అందుకే నేను ఈ రిపోర్ట్ చెప్తున్నాను. నన్ను భూమి మీదకి నన్ను ఎందుకు పంపించావు, మరి నేను దాన్ని నేను మీకు చెప్తున్నానయ్యా, రిపోర్ట్ చెప్తున్నాను. నన్ను ఒక పని మీద పంపించావు, ఆ పనిని ముగించి ఇక్కడ నేను చెప్తున్నానని చెప్పి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. అంటే 53వ అధ్యాయంలో ప్రభు గురించి ఏదైతే ప్రవచనాత్మకంగా యెషయా గ్రంథకర్త బోధించాడో, ఆయన ఎట్టి విధమైన సిలువ శ్రమలు పొందబోతున్నాడో అనే రాసినటువంటి ఆ ప్రవచన వాక్కులు ప్రభు ఒక్కొక్కటి కూడా అవలోకన చేస్తూ ఈ మాటలు మాట్లాడుతున్నట్లుగా మనము చూడవచ్చు. అంటే ఇక్కడ మనము చూస్తే గనక మరి తండ్రి కుమారుని యొక్క ఐక్యత, మరి ఇదిగో అయ్యా ఇదిగో ఇట్టి విధంగా నేను నా గడియ వచ్చి ఉంటుండగా ఆ గడియలో
మరి నేను మరి ఏదైతే నేను ముందుకు వెళ్ళవలసిందో వచ్చిన ఈ గడియలో ఇంకనూ నేను చేయవలసిన కార్యం ఉందయ్యా. ఆ చేసిన రిపోర్ట్ నేను ఇస్తున్నాను. మరి జరగబోతున్న సంభవంలో కూడా నువ్వు నాకు సహాయం చేయని మాట్లాడుతూ మరి మానవునికి దేవునితో ఉన్న సంబంధంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ మనము చూడండి. ఇక్కడ చూడవచ్చు మనము. యేసు ఒక నమూనాగా ఈ ప్రార్థన పరిచర్యను మనకు బోధిస్తున్నాడు. తండ్రికి ఒక రిపోర్ట్ ఇచ్చుట ద్వారా కదా! మనందరికీ కొన్ని కొన్ని బాధ్యతలు ఈ భూమి మీద ఇవ్వబడినయి కదా! కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు, పరిచర్య బాధ్యతలు, ఏ బాధ్యత మన మీద పెట్టబడితే ఆ బాధ్యత గురించి మనము ఒక రిపోర్ట్ దేవునికి సమర్పించవలసిన వారమైనాం. ఏదో ఈ జీవితం జీవించేస్తున్నాం కదా! ఏదో కుటుంబం కలిగి ఉన్నాం, ఏదో విశ్వాసులుగా ఉన్నాం, ఏదో ప్రార్థన చేసుకుంటున్నాం అంటే కాదండి. మనకివ్వబడిన ఈ జీవితపు లెక్క, ఈ జీవితపు మరి బాధ్యతను దేవుడికి మనము అప్పగించబద్దులమై ఉన్నాం. అంటే ఈ ప్రార్థన దేవునికి రిపోర్ట్ ఇవ్వటమే కాదు కానీ, ఒక బలాన్ని, దేవుని చిత్తాన్ని కోరుతూ, ఆయన బలం కోరుకుంటూ ఆయన మరి ప్రార్థన చేస్తున్నట్లుగా మనము గ్రహించవచ్చు. ఈ గడి అంటే దేవుని సమయాన్ని మనం అర్థం చేసుకున్నట మన జీవితంలో దేవుడు నిర్ణయించిన ఆ యొక్క కార్యాలలో మనము కొనసాగుతున్నప్పుడు దేవుని పరిపూర్ణమైన సమయము మన జీవితాల్లో కూడా నెరవేర్చబడుతుందని మనము మనము అర్థం చేసుకోవచ్చు, నమ్మవచ్చు. మన ఆయన చిత్తానుసారంగా ఆయన సమయానుసారంగా మన జీవితాలు కార్యము జరుగుతున్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. ప్రార్థన మనం చేసే కొలది ప్రార్థనకు జవాబు రా రానప్పుడు ఇంకనూ పట్టుదలతో తీవ్రంగా ప్రార్థించటానికి ప్రార్థన జవాబుకి ఒక సమయం ఉందని మనము నిరీక్షణ కలిగుండి ఆ విశ్వాసము కోల్పోకుండా ఉండటానికి కూడా ఈ యొక్క ప్రభు చేస్తున్న ఈ ప్రార్థనను మనం అర్థం చేసుకోవచ్చు. మరి మూడవదిగా చూచినట్లయితే తండ్రికి విధేయత చూపుట ద్వారా కూడా మరి ఆ యొక్క తను చేసిన కార్యాన్ని నెరవేర్చినట్లుగా మనము చూడవచ్చు. అంటే తండ్రితో ఐక్యత పరచబడిన అనుబంధం నేను కలిగి ఉన్న వాడను అని ప్రభు ఇక్కడ తన యొక్క మరి తండ్రితో కలిగి ఉన్న ఐక్యత సంబంధాన్ని మానవాళికి బయలుపరుస్తూ, శిష్యుల ఎదుట బయలుపరుస్తూ కూడా ఈ యొక్క ప్రార్థన చేసినట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. రెండవ అధ్యాయము మరి ధ్యానిద్దాము, సమయం అయిపోయింది. మరి ఇట్టి విధంగా మరి ఇక ప్రభువు తండ్రిని సంబోధిస్తూ చేస్తున్న ఈ ప్రార్థన ఆ మాటలు మరి మరి 4-5 గంటల నుంచి చేసిన ప్రార్థన ఆ మాటలను ముగించి ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి మరి తండ్రితో ఇట్లా అంటున్నాడు. మీకు ఇంకా అధ్యాయం మొత్తం ధ్యానిస్తే ఆయన హృదయం ఏమైనది, ఆయన ఏమేమి చేశాడు, మరి ముందు జరగబోయే విషయాల గురించి శిష్యుల నిమిత్తం ఎలాగున ప్రార్థన చేయనన్నాడు. అనేకమైన గొప్ప సంగతులు ఈ అధ్యాయంలో మనం ధ్యానించవచ్చండి. ప్రభు చేసిన ప్రార్థన, తండ్రికి బాహాటంగా చేసిన ఈ ప్రార్థన, ప్రభు రహస్యంగా మరి చాలా ప్రార్థనలో గడిపాడు. రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. ఆ కొండ మీదకి వెళ్లి ప్రార్థనలో గడిపాడు. వేకువజామున ఇంకా నువ్వు పెందలకడ మరి ఆయన ఇంకా చీకటి ఉండగానే లేచి వెళ్లి అరణ్యంలోకి వెళ్లి ఆయన ప్రార్థన చేశాడు. చాలా రహస్య ప్రార్థనలు ఆయన చేశాడు గాని ఇది బహిరంగ ప్రార్థన, అందరూ వింటుండగా చేసిన ఈ ప్రార్థన, ఇందులో ఇంకా ప్రభు ఏమేమి అంశాలు మాట్లాడాడు, మనకి మాదిరిగా మనము నేర్చుకోవలసిన అంశాలు అందులో ఏమున్నాయని దేవుని చిత్తంలో మనము ధ్యానిద్దాము. ప్రభువు చేసిన ప్రార్థనను పోలి తండ్రిని సంబోధిస్తూ మనము కూడా ప్రార్థన చేయాలని, ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేయాలని, మన జీవితంలో ప్రతి దానికి సమయం నిర్ణయించబడిందని గ్రహించిన వారమై, ఆ చిత్తానికి లోబడిన వారమై, ప్రభు మన జీవితాల్లో చేస్తున్న సమయానుకూలంగా చేస్తున్న కార్యాలను బట్టి సంతోషిస్తూ ఈ జీవితంలో ముందుకు కొనసాగటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక.